గాంధీ భవన్లో ఈ నెల 23న కీలక సమావేశాలు జరగనున్నాయి. 23వ తేదీ మధ్యాహ్నం జరగనున్న పీఎస్సీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా డీసీసీ అధ్యక్షులకు పిలుపు వెళ్లింది. అదే రోజు ఉదయం స్టేట్ అబ్జర్వర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు సుర్జిత్ వాలా, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పీఎస్సీ సమావేశ ఎజెండాను కాంగ్రెస్ నేతలు రూపొందిస్తున్నారు. వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. నవీన్, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఎల్లుండి సమావేశం కానుంది. ఎల్లుండి 12:30కు గాంధీ భవన్లో ఈ సమావేశం ఉంటుంది. అయితే ఈ సమావేశానికి పీఏసీ మెంబర్సే కాకుండా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా పిలువనున్నారు. ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా వాళ్లకు గాంధీ భవన్ సిబ్బంది నుంచి కాల్స్ వెళ్ళాయి. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన చర్చ జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వస్తారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇటీవల 57 మందిని దేశవ్యాప్తంగా ఇన్ఛార్జీలను అబ్జర్వర్స్ని నియమించారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి రణదీప్ సింగ్ సుర్జేవాలా తెలంగాణకు అబ్జర్వర్గా నియామకం అయ్యారు. ఆయన కూడా ఈ సమావేశానికి రానున్నారు. జపాన్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటే ఆయన కూడా సమావేశానికి హాజరవుతారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరగనుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవడం, ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో వీటిని ప్రణాళికబద్ధంగా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీరియస్గా చర్చ ఉంటుంది. దాని తర్వాత జిల్లాల వారీగా నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి సమావేశాలు, ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలనే అంశానికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్కి రాబోతున్నారు. అదే రోజు ఎల్లుండి పీఎస్సీ సమావేశానికంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అబ్జర్వర్స్తోనే సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఇటీవల నూతనంగా అబ్జర్వర్గా నియామకమైనటువంటి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ కానీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది. ముఖ్యంగా దీనివల్ల ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా డిఫీట్ చేయాలనే అంశానికి సంబంధించి ఆ సమావేశంలో చర్చిస్తారు. బీజేపీని నిలువరించడానికి బీజేపీ చెప్తున్నటువంటి అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి దానికి కౌంటర్గా నిజాలు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఇటీవలనే ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, దానికి అనుగుణమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఇటు నియోజకవర్గ స్థాయిలో దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఈడీకి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇటు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఎట్లా ఫ్యాబ్రికేటెడ్ చేసి వాళ్ళను కార్నర్ చేశారో ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చ ఆ సమావేశంలో జరగనుంది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన స్ట్రాటజీని ప్లే చేయాలి, వీళ్ళు అంటున్నట్టు 90% స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. ఈ టార్గెట్ని రీచ్ కావాలంటే ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఇటీవల చేసినటువంటి బీసీ కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, భూభారతి కానీ, సన్నబియ్యం కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో దాని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్ళి ప్రజల్లో చర్చ చేసే విధంగా, తద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మైలేజ్ వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో జరగనుంది. ఈ సమావేశం అనంతరం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులకు ఒక టార్గెట్ ఇవ్వనున్నారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఆ నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టును ఎప్పటికప్పుడు గాంధీ భవన్ సిబ్బందికి పంపిస్తే వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసి మీనాక్షి నటరాజన్కు అందివ్వనున్నారు. మీనాక్షి నటరాజన్ ఈ రిపోర్టును ఏఐసీసీకి అందివ్వనున్నారు. ఇన్ని రోజులు జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.